నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. యాకూబ్ మెమన్ ఉరి శిక్ష అమలుపై సస్పెన్షన్ కొనసాగుతున్నది. ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం పరస్పర విరుద్ధ నిర్ణయానికి రావడంతో ఇప్పుడు త్రిసభ్య బెంచ్ మెమన్ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నది. ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ఉరి శిక్ష ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు ఎస్ నగేష్ కుమార్ ఉన్నారు. అట్లాగే రిటైర్డ్ డీజీపీ ఎంవి కృష్ణారావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు, మానవ హక్కుల కార్యకర్త న్యాయవాది రఘునాథ్ కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇంతమంది చెప్పిన నగేష్ కుమార్ గారు ఉన్నారు, అట్లాగే కృష్ణారావు గారు, రఘునందన్ రావు ఉన్నారు. నగేష్ కుమార్ గారు చెప్పండి, యాకూబ్ మెమన్ క్షమాభిక్ష కోసం పెట్టుకున్నాడు. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ ఇద్దరు న్యాయమూర్తులు విభేదించిన కారణంగా ఇది ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్కి వెళ్తున్నట్టుగా ఉంది. దీని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు యాకూబ్ మెమన్ ఉరి తీస్తారా లేదా అనేది మేము ఒక దారంతో ఇది ఉంది. అయితే ఏమిటంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పర్స్పెక్టివ్లో ఇష్యూ తీసుకొద్దాం. ఏమిటంటే అసలు ఈ డిబేట్ ఏంటంటే ఉరి తీయాలా లేదా అనే డిబేటు, ఆయన నేరస్తుడా కాదా అనేది ఫస్ట్ డిబేట్, అది ప్రజల్లో తొలగాలి. అది అంటే 257 మంది 93లో చనిపోయారు. ఇప్పుడు దాంట్లో ఇంకా బిగ్గర్ కాన్స్పిరసీ ఉందని ప్రాసిక్యూషన్ అంటున్నారు. ప్రాసిక్యూషన్ ఏమంటున్నదంటే కొంతమందికి తుపాకీలు ఇచ్చి ఇంకా కొంతమంది చంపాలనేది, అంతకన్నా బిగ్గర్ ప్లాన్స్ చేయాలి. అక్కడ కలహలం సృష్టించి అక్కడ ఇంకా మొత్తం బాంబే మహానగరం ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద సిటీస్లో ఒకటి దిస్. సో అదొకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పాపులేషన్ వైజ్ చూస్తే టాప్ 10 సిటీస్లో వరల్డ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఈ టెక్నికాలిటీస్కి రెడ్యూస్ అయిపోయింది. మెమన్కి ఉరి తీయాలా లేదా అనేది ఇష్యూ ఏమిటంటే ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సహకరించాడా లేదా అనేది. ఇప్పుడు ఆయన గొడవంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను లీగల్ ఆస్పెక్ట్లో పోవట్లేదు, ఇంకా లీగల్ ఆస్పెక్ట్ నేను లీగల్ మ్యాన్ కాదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే బిఎన్ రామన్ రా చీఫ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్, ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఏంటంటే మనకి పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ దీంట్లో ఏమిటంటే చేస్తున్నారో దాంట్లో మనం సహకరించాడు అనేది. కానీ కొంతమంది ఏం చెప్పారంటే ఇప్పుడే ఒక సెన్ ఇదేంటే సిబిఐ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్, ఆయన ఏం చెప్పాడంటే అసలు అవును కరెక్టే కొన్ని విషయాలు చెప్పాడు, బట్ ఇండియన్ లీగల్ సిస్టంలో ప్లీ బార్గెనింగ్ లేదు. అంటే ప్లీ బార్గెనింగ్ ఏంటంటే నువ్వు నాకు ఇవన్నీ విషయాలు చెప్తే నేను నీకు ఇది చేస్తాను. అమెరికాలో సిస్టమ్ ఉంది, నువ్వేమిటంటే ప్రభుత్వంతో సహకరిస్తే నేను నీకు శిక్ష తగ్గిస్తాను, 20 ఏళ్ళు శిక్ష కాస్త 5 ఏళ్ళు చేస్తాను. ఇండియన్ సిస్టంలో అది లేదు. అదేంటే ప్రాసిక్యూషను జ్యుడిషియరీ చేయొచ్చు, ప్రాసిక్యూషన్ను ముద్దాయి చేయడానికి వీల్లేదు. అది అక్కడ మర్చిపోతున్నారు. సో ఇక్కడ ఏమిటంటే ఆయనకి నీకు శిక్ష తగ్గిస్తామనేది కాదు, శిక్ష తగ్గిస్తామనేది గవర్నమెంట్కి హక్కు లేదు. సో అది అక్కడ ఆ కేసు అది పోయింది. అది ఇప్పుడు రెండోది ఏంటంటే మనం జ్యుడిషియల్ సిస్టమ్ మీద మనం పూర్తి నమ్మకం ఉండాలి. నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే ఒక ఇంత పెద్ద నేరస్తుడే, దాంట్లో డౌట్ లేదు. ఇంత పెద్ద నేరస్తుకి ఒక ఛాన్స్ కాదు, 2 ఛాన్స్ కాదు, 3 ఛాన్సులు కాదు. ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే డెత్ వారెంట్ ఇష్యూ చేసేసినా కూడా దేశం వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇంటలెక్చువల్స్ ఏమో ఆయన్ని ఉరి శిక్ష తీయద్దు అంటున్నాడు. జ్యుడిషియరీలో కూడా విభేదాలు వచ్చాయంటే ఇది మన జ్యుడిషియరీలో గొప్పతనం, మన స్ట్రెంగ్త్ అది. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా జరగాలి. అయితే ఏంటంటే ఈ నేరస్తుడు కాదనడం అనేది ఒకటి తప్పు. ఇదేమిటంటే ఇది కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏం లేదు అనేది కదా. ఆయనకు ఉరి తీయవద్దు అని డిమాండ్ చేస్తున్న మేధావులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఏం లేదు. ఆయన బ్రదర్, నిజానికి మనం ఇవాళ సదుద్దీన్ ఓవైసీ కానీ, సల్మాన్ ఖాన్ కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నాయని కూడా వింటున్నాం కదా. లేదు, కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఆయన ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి? అదే ఎవిడెన్స్ కాదా? ఎందుకు వైలేట్? ఆయన ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమిటంటే ఏమన్నాడంటే ఐఎస్ఐ కంట్రోల్లో ఉన్నాడు, ఐఎస్ఐ కస్టడీలో ఉన్నాడు. అక్కడ ఏమనంటే ముజే ఘుటన్ హో రహీ హై అంటే అక్కడ ఉండలేకపోయాడు. ఆయన ఉండలేకపోయి దుబాయ్కి వెళ్ళి మొత్తం ఫ్యామిలీతో వెళ్ళాడు, ఒక్కళ్ళే వెళ్ళలేదు. దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చాడని ఒక కథనం ఏంటంటే ఇండియాకు వచ్చేసాడని, రెండో కథనం ఏంటంటే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ వెళ్ళి నేపాల్లో పట్టుకున్నాయన్నది. దాంట్లో ఇంకెక్కడ నేను అనుకున్న డౌట్ లేదు. ఈ డౌట్ ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇప్పుడు మీరు చదివింది కూడా అదే కదా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా జరగలేదు అది. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా జరిగిందా లేదా అని నేను అనుకోవడం సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్కి రిఫర్ చేశారు. ఆయన చెప్పింది కరెక్టే. డెత్ వారెంట్ ఉండగాను
ఇది ఏంటంటే ఎట్లా చేశారు, ఈ ప్రాసెస్ ఎట్లా చేశారు, మొత్తం ఏ బెంచ్ అయితే ఈయనకి శిక్ష వేసిందో ఆ బెంచ్ క్యూరేటివ్ పెటిషన్లో లేదనేది అదొక పాయింట్. అది జ్యుడిషియల్ డిసైడ్ చేయాలి, హైలీ టెక్నికల్ ఇష్యూ, దాని మీద నేను కాంపిటెంట్, వీ కెనాట్ కాంపిటెంట్. రెండోది ఏంటంటే మనం కామెంట్ చేయగలిసిన విషయం ఏంటంటే మహారాష్ట్ర గవర్నర్ మీద ఈయన మర్సీ పెటిషన్ ఉంటే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతాయి, ఈయన డెత్ వారెంట్ ఇష్యూ చేసేస్తాను, ఆ పాయింట్ మీరు డిస్కస్ చేయాలి. సో దీని మీద చర్చ జరుగుతున్నది, ఇట్ ఈస్ ఎ హెల్దీ డిబేట్. బట్ ఒకవేళ నేరస్తుడు అనేది కాదు, ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ పెనాల్టీ ఇవ్వాలా అనేది అదే ఇష్యూ. కానీ ఇప్పుడు యూ కెనాట్ గో బ్యాక్, అది వెనక్కి వెళ్ళిపోయి ఆయన నేరస్తుడా కాదా అనేది ఇక్కడ డిబేట్ కాలేదు. మాట్లాడదాం విషయం. నిజానికి ఇప్పుడు ఆయన నేరస్తుడా కాదా అనేది చర్చనీయాంశం కాదు, ఆయనకు డెత్ పెనాల్టీ ఇవ్వాలా లేదా. ఆయనతో పాటు ఉన్న దాదాపు 13 మందికి డెత్ పెనాల్టీని యావజ్జీవ కారాగార శిక్షకు మార్చినట్టున్నారు. సో ఆయనకు కూడా ఆయనది కూడా మార్చాలనే ఆర్గ్యుమెంట్ ఒకటి. మీరేమంటారు ఇప్పుడు నాగేష్ కుమార్ గారు మాట్లాడింది? యాక్చువల్గా బేసిక్ ఇష్యూ ఇక్కడ వెదర్ ఈజ్ ఇన్నసెంట్ ఆర్ నాట్ అన్నది కాదు. కోర్ట్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఫౌండ్ హిమ్ గిల్టీ. గిల్టీ ఆఫ్ వాట్? కాన్స్పిరసీ టు కాజ్ దట్ ఎక్స్ప్లోజన్ అండ్ కాజ్ ద డెత్ ఆఫ్ 257 పీపుల్. అయితే ఈ భారతీయ నేర శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సపోజింగ్ నేను నాగేష్ కుమార్ గారు కలిసి మిమ్మల్ని చంపేద్దాం అని ఒక కుట్ర పన్నుతాం. నా మసిల్స్ బాగున్నాయి కాబట్టి యాక్చువల్ చంపడం నేను చేస్తాను, ఆయనేమో నాకు సహాయం చేస్తాడు. ఎలాగా? ఓ పిస్టల్ ఇవ్వడము, నాకు ఓ షెల్టర్ ఇవ్వడం, అవి చేస్తాడు. టికెట్లు కొనియడం. ఎస్. సో ద మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఎప్పుడైతే జరుగుతుందో కాన్స్పిరసీ జరిగినట్టే. ఇన్ పర్సూవెన్స్ దట్ కాన్స్పిరసీ నేను యాక్చువల్గా చంపుతాను. సో నేను చంపినా నేను దొరకట్లేదు, నేను ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నాను. ఆయన మాత్రం ట్రయల్లో కేసు స్ప్లిట్ చేసి ఆయనకి కన్విక్షన్ అయింది. సో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మిగిలిన వాళ్ళు అనే పాయింట్ అది కాదు. హీజ్ అ బారిస్టర్, హీ నోస్ లా. ఆయన అనేది ఏమిటంటే ఇంతకు ముందు డెత్ సెంటెన్స్లు ఎన్నో పడ్డాయి. ఉదాహరణకు ఈ రాజీవ్ గాంధీని మర్డర్ చేసిన వాళ్ళు, ఆ పంజాబ్లో బియాన్ సింగ్ అని ఒక సీఎం గారు ఉండేవారు, ఆ సీఎం గారిని సెక్రటేరియట్లోనే చంపేశారు. వాళ్ళకి 20 ఏళ్ల క్రితమే పడ్డాయి డెత్ సెంటెన్స్లు. అది ఎగ్జిక్యూట్ చేయకుండా ఇతను క్యూ థియరీ ప్రకారం వెరీ జూనియర్, ఇతనికి అంత తొందరపడి బికాజ్ ఈజ్ అ ముస్లిం ఈజ్ బీయింగ్ హ్యాండెడ్ ఆయన యొక్క అభియోగం, విచ్ అపియర్స్ టు బి ట్రూ. బికాజ్ ఇండియాలో వీ డోంట్ హ్యావ్ ఎ రియల్ హ్యాంగింగ్. ఒక డెకేడ్కి 10 ఏళ్ళకి ఒకసారి అవుతుంది. అజ్మల్ కసబ్కు ముందు 10 ఏళ్ల వరకు ఏమీ లేవు. అసలు హ్యాంగింగ్ ఎలా చేయాలో కూడా తెలీదు. ఐ వాజ్ మైసెల్ఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్. మా జైల్లో ఎక్కడా కూడా హ్యాంగింగ్ అపారటస్ లేదు. అది ఎందుకంటే నిజాం టైంలో హ్యాంగింగ్ సెంటెన్స్ లేదు, డెత్ సెంటెన్స్ లేదు. ఆంధ్ర సైడ్ ఉండేది, అది బ్రిటిష్ వాళ్ళది, అందువల్ల రాజమండ్రి పంపాలి. బట్ ఎక్కడా హ్యాంగింగ్ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో గత 40 ఏళ్లలో. కాబట్టి ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ అకేషన్. బట్ ఇస్ హరీ లెట్ ది గవర్నర్ డిస్పోజ్ ఆఫ్ హిజ్ వాట్ ఎవర్ క్లెమెన్సీ పిటిషన్. ఆయన చేయలేదు. ఈయనకంటే ముందు డెత్ సెంటెన్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు హ్యాంగ్ చేయలేదు. అక్కడ ఒక పాయింట్ ఉందండి, ప్రెసిడెంట్ ఆల్రెడీ డిస్పోజ్డ్ ఆఫ్ హిస్ క్లెమెన్సీ పిటిషన్. సో ద పాయింట్ ఈస్ after the president has disposed, how can the governor sit on judgment on an issue that has been decided by the president of India? Then he should have issued an order saying this is time barred or there is no fresh material, I therefore reject it. But why is he not disposing it off? అది చేయటం లేదు కాబట్టి నా ప్రకారం there is an element of it raises suspicion. Why Sikhs are not being that Bian Singh's killer is a Sikh and the government there is a Akali Dal government. That is where Asaduddin Owaisi has pointed out. Yeah, probably what he says is true. Otherwise, what is the big hurry in hanging this man? So, మనం అవన్నీ నివృత్తి చేయాలి అంటే we should go through the process. ఆ రెండో జడ్జి గారు కురియన్ జోసెఫ్ గారు ఏమన్నారు? I was one of the 3 people who రివ్యూ పెటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేశాను నేను సుప్రీం కోర్టులో. ఈ యొక్క క్యూరేటివ్ పెటిషన్ వచ్చినప్పుడు ఇన్వేరబుల్లీ ఇట్ ఇస్ సర్క్యులేటెడ్ టు ఆల్ దోస్ హూ వర్ అ పార్ట్ ఆఫ్ దట్ బెంచ్ హూ హర్డ్ ది రివ్యూ పెటిషన్. అందులో 2 రిటైర్ అయిపోయారు, నేను ఇంకా ఉన్నాను, నాకు సర్క్యులేట్ చేయలేదు. ఇన్ గ్రేట్ హేస్ట్ మొన్న జూలై నెలలోనే వాళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేశారు క్యూరేటివ్ పెటిషన్. సో ఆల్ దిస్ స్మెల్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ అన్డ్యూ హేస్ట్. ఆఫ్టర్ ఆల్ భారతదేశంలో ప్రతి 10 ఏళ్ళకి ఒకరినే హ్యాంగ్ చేస్తారు. సో అజ్మల్ కసాబ్ తర్వాత నెక్స్ట్ హ్యాండింగ్ ఇంకో 10 years పడుతుంది. ఎందుకు ఇంత తొందర?
రాజీవ్ గాంధీ killers, Is there any rule that you should wait for 10 years to hang another criminal or something? But is there any rule that only Muslims should be hanged? No, Amar, if you Ajmal permit Kasab me- was a Muslim. Kanisham. This gentleman is a Muslim. Okay. Then I think it's wrong to give it a communal color. You give it a political color, I am ready to accept it because I'm only saying in the case of this raises in the case One second. Huh? I'm only saying this raises suspicion. A secular country like India, where is the undue hurry? Why see, don't now you go through it? Rajiv Gandhi's killers were given clemency at the behest of political this thing. The DMK said you don't hang them. This happened. In the case of Indira Gandhi's killers, the same thing happened because the Akalis don't want even today. They don't want even Beyan Singh's killers to be ఇది. Hanged. సో అలాంటి దీంట్లో కానీ ఆ రెండు issues లో- ఆ రెండు issues లో కూడా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసినాయి నేను కదా? ఒకటి So what? చెప్తానండి. అంటే ఇవాళ కలాం గారు చనిపోయారు కదా, ఆయన మీద ఒక ఆరోపణ ఏముండేది అంటే ఆయన మర్సీ పెటిషన్స్ మీద అన్నీ కూర్చున్నాడు, ఆయన ఏది డిస్పోజ్ ఆఫ్ చేయలేదు. ఎవడో యాంకర్ ఎవడో అడిగారు ఇన్ని మెర్సీ పెటిషన్స్ మీద ఎందుకు కూర్చున్నావు అంటే ఇది ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలో నాకు అర్థం కాలేదు అది. బట్ ఇదేమిటంటే ఇదేదో రిలీజన్ మీద కానీ దేని మీద కానీ కాదు, అది కష్టం అది అన్నారు. కానీ దీనికి ఒక ఆయన కూడా ఎక్కడ ఈ కమ్యూనల్ కలర్ Okay, communal colour, political colour కాదు పవర్టీ అందరూ ఉన్న వాళ్ళందరూ శిక్ష ఎవరికైతే పడిందో అందరూ పవర్టీ అయినారు. మీరు పవర్టీ కలర్ ఇవ్వండి కానీ కమ్యూనల్ కలర్ ఇవ్వడం అనేది దానికి ఒకటి పేదవాళ్ళని తీస్తారు, సంపన్నులు తీయరు అనేది అదొక ఆర్గ్యుమెంట్ But వస్తున్నది. Yaqub Menon is not a రఘునందన్ powerful గారు man. రావు గారితో కూడా మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.